ఈరోజు వీడియోలోకి వచ్చి మన్బా ఫైనాన్స్ ఐపీఓ మార్కెట్లోకి వచ్చింది. ఈరోజు సెకండ్ డే. మన్బా ఐపీఓ ఫైనాన్స్ ఓపెన్ డేట్ వచ్చి 23 సెప్టెంబర్, క్లోజ్ డేట్ వచ్చి 25 సెప్టెంబర్. ఆఫర్ ఫర్ ప్రైస్ వచ్చి 114 to 120 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ వచ్చి 125. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే ఈరోజు క్లోజ్ అయ్యేటప్పటికి 15 and 60 రూపీస్ పర్ షేర్కి ఉంది, అంటే లగ్భగ్ 48%. టోటల్ సబ్స్క్రిప్షన్ వచ్చి 73 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్లో వచ్చి 70 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది టోటల్ టైమ్స్. క్యూఐబి వచ్చి 4 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. బిగ్ ఎన్ఐఎస్ వచ్చి 166 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. స్మాల్ ఎన్ఐఎస్ వచ్చి 182 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. డిఫ్యూజన్ ఐపీఓ వచ్చి మార్కెట్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు. 26 సెప్టెంబర్ ఓపెనింగ్ డేట్. క్లోజ్ డేట్ వచ్చి 30 సెప్టెంబర్. ఆఫర్ ప్రైస్ వచ్చి 159 to 168. లాట్ సైజ్ వచ్చి 88 షేర్స్. అలాట్మెంట్ వచ్చి 1 అక్టోబర్. లిస్టింగ్ డేట్ వచ్చి 4 అక్టోబర్. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 16 and 70 రూపీస్ పర్ షేర్ కింద ఉంది, లగ్భగ్ 42%. ఈ ఐపీఓ ఒక రివ్యూ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, అది మీరు చూసుకుంటే మీకు తెలుస్తుంది ఐపీఓలో అప్లై చేయాలా లేదా అన్నదాని గురించి. కేఆర్ అండ్ హీట్ ఎక్స్చేంజర్ అండ్ రిఫ్రిజిరేటర్ ఐపీఓ మార్కెట్లో 25 సెప్టెంబర్ని ఓపెన్ అవుతుంది. క్లోజ్ డేట్ వచ్చి 27 సెప్టెంబర్. ఆఫర్ ప్రైస్ వచ్చి 209 to 220 రూపీస్ పర్ షేర్. లాట్ సైజ్ వచ్చి 65 షేర్స్. అలాట్మెంట్ వచ్చి 30 అక్టోబర్. లిస్టింగ్ డేట్ వచ్చి 3 అక్టోబర్. దీని గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే 235 నుంచి 245, 109% ఉంది. మంచి ఐపీఓ, అప్లై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కూడా లిస్టింగ్ గెయిన్స్ కూడా బాగా వస్తాయి. ఓవరాల్గా దీని రివ్యూ చూడాలనుకుంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఆ వీడియో యూట్యూబ్లో చూడండి. రేపు మార్కెట్లో బై చేయాలా సెల్ చేయాలా అన్న దాని గురించి చూద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ విశేషాలు చూసుకుంటే నిఫ్టీ వచ్చి ఓపెన్ వచ్చి 25,921 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 26,011 రూపీస్. లో వచ్చి 25,886. క్లోజ్ వచ్చి 25,940. టోటల్గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి 70 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూసుకుంటే మనం 54,110 దగ్గర ఓపెన్ అయ్యి హై వచ్చి 54,247 దగ్గర హై అయింది. లో చూసుకుంటే 53,904 దగ్గర లో వచ్చింది. మార్కెట్ క్లోజ్ అయ్యేటప్పటికి 53,968 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఓవరాల్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు 137 పాయింట్స్ దగ్గర. ఫిన్ నిఫ్టీ ఓపెన్ వచ్చి 24,959 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 25,038, లో వచ్చి 24,849, క్లోజ్ వచ్చి 24,883. రేపు మార్కెట్ గురించి చూసుకుంటే నిఫ్టీ కాల్ ఆప్షన్లో చూసుకుంటే రెసిస్టెన్స్ వచ్చి 25,965, రెసిస్టెన్స్ 2 వచ్చి 26,050 నుంచి 75, సపోర్ట్ వచ్చి S1 వచ్చి 25,000. మిగిలిన మార్కెట్లో కానీ 25,800 కానీ వస్తే బై చేసుకుంటే మనకి మళ్ళీ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఒకవేళ మళ్ళీ ఇంకా 25,700 దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా బై చేసుకొని ఎవరేజ్ చేసుకుంటే 25,900 అబోవ్ వెళ్తే మనం ప్రాఫిట్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే పుట్ సైడ్ చూసుకుంటే మనకి సపోర్ట్ వచ్చి 25,885 అండ్ 25,829, 765 సపోర్ట్. రెసిస్టెన్స్ వచ్చి 26,100 దగ్గర కానీ మార్కెట్లో వస్తే ఆ రేంజ్ వరకు రాదు, ఒకవేళ వస్తే మళ్ళీ మనం సెల్ చేయొచ్చు, ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చి ఆల్ టైమ్ హై చూసుకుంటే 54,247 దగ్గర ఆల్ టైమ్ హై టచ్ చేసింది. 5 డేస్ నుంచి ఆల్ టైమ్ హై టచ్ చేసింది. ఈరోజు మాత్రం నార్మల్గా క్లోజ్ అయింది. రెసిస్టెన్స్ జోన్ చూసుకుంటే 54,350 to 500 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉంది. లోవర్ రేంజ్ చూసుకుంటే 53,500 నుంచి 53,800 దగ్గర లో జోన్లో చూపిస్తుంది. కాల్ ఆప్షన్లో కానీ మనం బై చేయాలనుకుంటే రెసిస్టెన్స్ వచ్చి 54,050 దగ్గర కానీ 54,200 to 350 రేంజ్లో మనం రెసిస్టెన్స్ బై చేసుకోవచ్చు. 0 to 0 ట్రేడ్ వచ్చి 53,800 దగ్గర కానీ వచ్చిన 54,000 దగ్గరకు వచ్చినా మళ్ళీ మనం బై చేసుకోవచ్చు. ఒక 11 o'clock నుంచి 12 లోపల కానీ మనం 54,000 దగ్గర ఉంటే మార్కెట్ రెండు బోత్ కాల్ కానీ పుట్ కానీ రెండు బై చేసుకోవచ్చు. 2 పాయింట్స్ కలిపి 150 పాయింట్స్ ఉంటే బై చేసుకుంటే ఏదో ఒక సైడ్లో మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి క్లోజింగ్ వచ్చేటప్పుడు. అప్పుడు మనం ఓవరాల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. పుట్ సైడ్ కనుక మనం చూసుకుంటే సపోర్ట్ వచ్చి 53,850, సపోర్ట్ సెకండ్ వచ్చి 53,700 to 550, రెసిస్టెన్స్ వచ్చి 54,500 కానీ టచ్ అయితే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు మనం.
ఇందులో కూడా మనం చూసుకుంటే బై అండ్ డిప్ స్ట్రాటజీ ఫామ్ చేసుకోవచ్చు. ఫిన్ నిఫ్టీ కనుక మనం చూసుకుంటే ఫిన్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ చేసుకునే వాళ్ళకి రెసిస్టెన్స్ వచ్చి 24,925, రెసిస్టెన్స్ 2 వచ్చి 24,982 నుంచి 980 నుంచి 25,050 వరకు, సపోర్ట్ వచ్చి 24,600, పుట్ సైడ్ వచ్చి సపోర్ట్ వచ్చి 24,825, 24,765, రెసిస్టెన్స్ వచ్చి 25,100. 25,100 రేంజ్లో కానీ వస్తే మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బై అండ్ డిప్ స్ట్రాటజీ ఇందులో కూడా. వోడాఫోన్ ఐడియా స్టాక్ గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. వోడాఫోన్ ఐడియా వచ్చి ఫస్ట్ నుంచి ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గర రెస్ట్రిక్షన్స్ వచ్చి 22లో, అప్పటి నుంచి మళ్ళీ ఇంక్రీజ్ అయింది, అందరూ బై చేస్తుండగా మళ్ళీ ఇప్పుడు సడన్గా ఫాలో అవుతుంది. ఈ స్టాక్ యొక్క మనం మార్కెట్ యొక్క వివరాలు చూసుకుంటే ప్రమోటర్స్ కూడా వచ్చి 50 to 38% డిక్రీజ్ అయ్యారు, డిఐ కూడా 5% వరకు డిక్రీజ్ అవుతుంది. కామన్ పబ్లిక్ మాత్రం ఇందులో బై చేయడానికి మంచి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్వార్టర్లీ రిజల్ట్స్లో కూడా ఎప్పటికప్పుడు స్టాక్లో ఓవరాల్గా లాస్ వస్తూనే ఉంది. సేల్స్ పరంగా చూసుకుంటే యావరేజ్గా 3,500 crores సేల్స్ ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చి 4,000 crores ఉంది, కానీ నెట్ ప్రాఫిట్ వచ్చి 5,000 crores మైనస్లోనే ఉంది. మెయిన్ ప్రాబ్లం వచ్చి ఇంట్రెస్ట్ లోన్స్ ఇంట్రెస్ట్ చేయడానికి దీనికి లాస్ ఎక్కువైపోతుంది. 5 yearsగా మనం చూసుకుంటే దీని అప్పులు చూసుకుంటే మనకి 2,443 crores అప్పు ఉంది. మార్కెట్ ఎప్పుడు చూసుకున్నా ఇది 18 దగ్గరికి లేదా 19 దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడు ఫాలో అవుతూనే ఉంటుంది. దీనికి ఒక వీక్లీ చార్ట్లో సపోర్ట్ చూసుకుంటే మనకు 6 రూపీస్ దగ్గర లేదంటే 3.5 రూపీస్ దగ్గర సపోర్ట్గా ఉంటుంది. సో దీన్ని బై చేయడం కంటే రిస్క్ ఎక్కువ. సో ఓవరాల్గా మీరు మీ అనాలిసిస్ని చూసుకుంటే వోడాఫోన్లో బై చేయాలా లేదా అని మీరు ఆలోచించుకోవచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఇందులో రిస్క్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది.